మనకున్నటువంటి ఆధార్ కార్డు మారిపోద్ది, మన జాతీయత మారిపోద్ది, దేశం మారిపోద్ది, లోకమే మారిపోద్ది. మనం చనిపోగానే ఇంక మనం వీఆర్ నో లాంగర్ టు బి కాల్డ్ యాజ్ ఇండియన్స్ ఆఫ్టర్ అవర్ డెత్. మనం చనిపోయిన తర్వాత భారతీయులుగా పిలువబడం మనం. కాబట్టి ప్రియులారా, ఎక్కడి నుంచి అయితే ఈ లోకానికి వచ్చామో తిరిగి అక్కడ చేరడానికి మనకు దారి మర్చిపోయాం మనం. ఎవరికి తెలియదు దారి. కాబట్టి యేసు ప్రభువారు అన్నాడు, యోహాను సువార్త 14:6 అంటున్నాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడను రాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో తిరిగి మరలా నువ్వు అక్కడికి చేరాలనంటే యేసుక్రీస్తు అనేటువంటి మార్గాన్ని నువ్వు పట్టుకోవాలి. క్రీస్తు ప్రభువారు అందుకు నీ లోకానికి వచ్చి తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని చనిపోయినా కూడా ఆయన తిరిగి బ్రతికించి ఆయన ప్రత్యక్షతలో తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువారు పుట్టి ఉన్నారని మనం సంతోషించడం చాలా ఆనందకరం. అయితే దానికంటే విశేషంగా క్రీస్తు ప్రభు వచ్చినటువంటి ముఖ్యమైన 3 సంగతులు మనం ఆలోచన చేస్తే, ఒకటి మన పాపానికి పరిష్కారం ఆయన పరిశుద్ధ రక్తం, మరణమునకు పరిష్కారం ఆయన పునరుత్థానం, తిరిగి ఎక్కడి నుంచి అయితే వచ్చామో మనం మర్చిపోయినటువంటి దారి తిరిగి ఆయనే మనల్ని తీసుకువెళ్ళడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ 3 సంగతులు చేత మనము క్రీస్తునందున్నటువంటి విశ్వాసములో స్థిరముగా ఉండి మన మరణ పర్యంతము ప్రభు యొక్క ప్రత్యక్షత పర్యంతము మీరు ప్రభులో కొనసాగాలని ప్రేమపూర్వకంగా మీకు ఈ సందేశాన్ని తెలియజేస్తూ మరోసారి హ్యాపీ క్రిస్మస్.